హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మంచి ఇంటీరియర్తో ఉన్న ఒక 4 BHK ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం చాలామంది ఏంటంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ లేదంటే ఫ్లాట్ తీసుకునే వాళ్ళు కానీ ఒకే ఒక డౌట్ ఉంటుంది. ఇంటీరియర్ ఎవరికి ఇవ్వాలి, అసలు ఎలా చేయించుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలతో అయితే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ 4 BHK ఫ్లాట్ అనేది చూపించి ఎక్కడ ఏ విధంగా ఎలాంటి డిజైన్స్ చేయించారు, ఇదే విధంగా మీరు కూడా చేయించుకోవాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, టోటల్ ఇప్పుడు మనం చూడబోతున్న ఫ్లాట్ మొత్తానికి ఇలా ఇంటీరియర్ చేయించడానికి ఎంత కాస్ట్ అయింది, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది పూర్తి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి 4 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది టోటల్గా 3000 SFT అయితే ఉంటుంది. చాలా పెద్ద ఫ్లాట్ ఇది మొత్తం అంతాని. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఈ లివింగ్ ఏరియాలో రైట్ సైడ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ మనకి లైట్ కలర్తో ఒక వాల్పేపర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. అండ్ చిన్న కన్సోల్ టేబుల్ తీసుకున్నారు, దాని మీద పీస్ఫుల్గా ఉండాలి అన్న ఉద్దేశం మీద చిన్నది బుద్ధుడి విగ్రహం డిజైన్ అయితే ఇచ్చారు. ఈ సీనరీ ఇదంతా కూడా చాలా బాగుంది. కస్టమర్కి ఏం కావాలి ఏంటి ఇలా అన్నీ కూడా ముందే తెలుసుకోండి, వాళ్ళకి నచ్చిన విధంగా టోటల్ ఇదంతా కూడా డిజైన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు. సో ఇలా వెళ్తుంటే మనం ఇక్కడ చూడండి ఒక పార్టీషన్ వాల్ అయితే ఇచ్చారు. ఇది జస్ట్ పార్టీషన్ ఒకటే కాదు, ఆ పక్క నుంచి మనం చూస్తే పూజా మందిర్లా కూడా ఉంటుంది. సో పార్టీషన్ కమ్ పూజా మందిర్ ఇది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా కూడా. ఇక్కడ మనం సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ ఇదంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్. ఇది మనకి చూడడానికి బార్డరింగ్ వర్క్ అంతా కూడా స్క్వేర్ షేప్లో తీసుకున్నారు. సెంటర్లో చూసుకున్నట్లయితే ప్రొఫైల్ లైట్స్ అనేవి ఇందులో వాడడం జరిగింది. సో టోటల్ A to Z వర్క్ మొత్తం అంతా కూడా మనకి ఇంటీరియర్స్ వాళ్ళు చేయించారు ఫ్రెండ్స్. టోటల్ అంతా కూడా డీ ప్యాలెట్ డిజైన్ స్టూడియో అనే ఇంటీరియర్స్ వాళ్ళైతే ఇదంతా కూడా చేయించడం జరిగింది. అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పూజా మందిర్. ఇది ఎక్సలెంట్గా అయితే ఉంది. డిజైన్ మొత్తం అంతా చూసుకొని ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో ఫ్లూటెడ్ గ్లాస్ కూడా ఇచ్చేసారు, అక్కడ డిజైన్ బాగా ఇచ్చారు. ఆ పక్క నుంచి చూస్తుంటే పార్టీషన్లో కనబడుతుంది, ఈ పక్క నుంచి చూస్తే మనకి పూజా మందిర్ అయితే ఇచ్చారు. అండ్ రెగ్యులర్గా మనకి డోర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా పూజా మందిర్కి, ఇక్కడ వీళ్ళు అట్లా కాకుండా బ్లైండ్స్ అనేవి వాడారు టాప్లో డోర్ కింద. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ వాడారు ఇక్కడ వీళ్ళు. బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా బాగుంది. సో చాలా సింపుల్గా ఉన్నాయి హ్యాండిల్స్ మొత్తం అన్నీ. టోటల్ మెటీరియల్ మొత్తం అంతా కూడా ప్రీమియం రేంజ్ మెటీరియల్ ఫ్రెండ్స్. టోటల్ ఇంటీరియర్లో వాడింది ప్రతి చోటని. సో ఈ పక్కన మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. టోటల్గా 4 రూమ్స్ అయితే ఉంటాయి. నేను అందులో మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. దీనికి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఒక వ్యానిటీ యూనిట్ అయితే ఇచ్చారు. ఇది రూమ్ ఇది. సో వ్యానిటీ యూనిట్ డిజైన్ కూడా బాగుంది. టచ్ మిర్రర్ అనేది ఇక్కడ వాడడం జరిగింది వీళ్ళు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా హ్యాండిల్స్ పెద్దగా కనపడవు. టోటల్ అంతా కూడా హ్యాండిల్లెస్ డోర్స్ యూజ్ చేశారు చాలా వరకు వీళ్ళు. ఇందులో మనం చూసుకున్నట్లయితే కస్టమర్ వచ్చేసరికి కెనాపీ బెడ్ అయితే తీసుకున్నారు. వీళ్ళు డిజైన్ చేసే టైంలో ఏంటంటే ఈ బెడ్కి సరిపోయే విధంగా మనకి వార్డ్రోబ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ టోటల్ ఇదంతా కూడా దానికి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు. సో చాలా బాగుంది. టోటల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైట్ బీచ్ కలర్ వచ్చే థీమ్లో ప్యాటర్న్లో వచ్చింది మొత్తం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది వార్డ్రోబ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ యూజ్ చేసింది అంతా కూడా వార్డ్రోబ్ మొత్తం అంతా అని. ఒక సైడ్ లాంగర్ యూనిట్ ఇచ్చారు గ్లాస్ డోర్స్ తోటి. ఈ థీమ్ బాగుంది, డిఫరెంట్గా అయితే వచ్చింది. అండ్ కస్టమైజ్డ్ వాల్పేపర్ అయితే ఇక్కడ వాడడం జరిగింది ఇక్కడ వీళ్ళు. ఇది టోటల్ స్లైడింగ్ వచ్చింది ఫ్రెండ్స్, CNC డిజైన్లోని విత్ డ్యూకో ఫినిషింగ్తో ఇచ్చారు ఇక్కడ. ఒకసారి ఓపెన్ చేసుకోవడం మీకు లోపల ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి చూడడానికి ఓల్డ్ టైప్లో ఉంటాయి చూసారు కదా డిజైన్స్, ఆ లుక్ మాదిరిగా అయితే వచ్చింది. బాగా చేశారు, మొత్తం వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇది ఒకసారి ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తాను చూసుకోండి. సో CNCతో ఇచ్చారు. హ్యాండిల్ కూడా చూసారు కదా, డిజైన్ మొత్తం అంతా బాగుంది. సో లోపల వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇదొక బెడ్రూము. పదండి మనం ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం అంతా కూడా చూడండి వీడియో పూర్తి వరకుని. టోటల్ ప్రతి దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని. 3000 SFT ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేసింగ్ 4 BHK ఫ్లాట్ ఇది. అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా ఇచ్చేసారు. సోఫా సెట్స్ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, టోటల్ అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అయితే చేయించారు. సో టోటల్ డ్యూకో ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా. ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైడ్ చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది టీవీ యూనిట్. ఇది
ఈ టీవీ యూనిట్ మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే రాఫ్టర్స్ అయితే రావడం జరిగింది విత్ డ్యూకో తోటి. అండ్ కింద చూసుకున్నట్లయితే డ్రాయర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ టింటెడ్ గ్లాస్ అయితే రావడం జరిగింది. ఇది లాంగర్ యూనిట్. ఇది రోజ్ గోల్డ్ హ్యాండిల్ ఇచ్చారు, ప్రొఫైల్ హ్యాండిల్. ఇది లోపల అన్నీ కూడా మనకి ఐడల్స్ అయితే ఇచ్చారు. గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే వాడారు ఇందులోని. ఈ టీవీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే కనుక బ్యాక్ సైడ్ ఇదంతా కూడా స్టోన్ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఫ్రెండ్స్. ఇది అండ్ ఎక్కువ ఓవర్గా లేదు లైటింగ్ కూడా. ప్రొఫైల్ లైటింగ్ అనేది లైట్గా తీసుకున్నారు. సో ఈ పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాం పదండి. ఇక్కడ మనం చూస్తున్న వార్డ్రోబ్ డిజైన్స్ కానీ, సీలింగ్స్ కానీ, కర్టెన్స్ కానీ, వాల్పేపర్ డిజైన్స్ మొత్తం ఇదంతా కూడా మనకి డీ ప్యాలెట్ డిజైన్ స్టూడియో వాళ్ళే చేయించారు ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా కూడా. సో టాప్లో ప్రొఫైల్ లైటింగ్ అయితే ఇచ్చారు సీలింగ్స్లోని. అండ్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా వచ్చింది చూడండి. సో అక్కడ విండో టాప్లో మనకి స్టోరేజ్ స్పేస్ అయితే లాఫ్ట్ అనేది పైకి ఇస్తారు. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్గా కింద వచ్చే మాదిరిగా తీసుకున్నారు చూడండి. సో బాగుంది, ఇది కొత్తగా ఇచ్చారు. అది విండో సీట్ ఫ్రెండ్స్. అది అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. అది సో పైన చూస్తూ ఉంటాము. ఇక్కడ అలా కాకుండా డిఫరెంట్గా కింద వచ్చింది స్టోరేజ్ స్పేస్ మొత్తం. అది కూడా చూసుకోండి. డ్రాయర్స్ కింద ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు డిఫరెంట్గా ఆలోచించి చూడండి, బ్యాక్ సైడ్ అలా ప్లెయిన్గా వాల్పేపర్ ఉత్తిదే ఇచ్చకుండా ప్యానలింగ్ వర్క్ కూడా చేయించారు టాప్లోని ప్రొఫైల్ లైటింగ్ తోటి. బాగుంది లుక్ అనేది. అండ్ ఈ పక్కన చూడండి వార్డ్రోబ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు. లామినేట్ ఫినిషింగ్ బాగుంది. ఇది మ్యాట్ ఫ్రెండ్స్. ఇది మ్యాట్ ఫినిషింగ్తో వచ్చింది. ఇది ఫ్లూటెడ్ గ్లాస్. ఇది సెంటర్లోనే ప్రొఫైల్ హ్యాండిల్ ఇచ్చారు. లోపల స్టోరేజ్ స్పేస్. ఇది హ్యాండిల్స్ కూడా లాంగర్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. మంచి ప్రీమియం హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు. టోటల్ అంతా కూడా బాక్స్ వర్క్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం అంతా కూడా బాక్స్ వర్కే. చాలా క్వాలిటీగా అయితే చేయించారు వర్క్ మొత్తం అంతా. అండ్ ఇక్కడ చూసారు కదా ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే రావడం జరిగింది. డ్రాయర్స్ అనేవి కింద ఇచ్చారు చూడండి. అంతా కూడా సాఫ్ట్ క్లోజర్స్. ఇవి మనం సడన్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి ఆ డ్రాయర్స్ అనేవి. దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక డోర్ బ్యాక్ సైడ్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు. సో చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇది. సో మనకి ప్లేస్ ప్రతి చోట బాగా యూటిలైజ్ చేశారు వీళ్ళు. సో పదండి మనం బయటికి అయితే వెళ్దాము. కిచెన్, డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఈ వర్క్ ఇదే విధంగా మీరు కూడా మీ ఇంటికి చేయించుకుందాము అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు, డీ ప్యాలెట్ డిజైన్ స్టూడియో ఇంటీరియర్స్ వాళ్ళు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ మొత్తం అంతా. డైనింగ్ ఏరియా దగ్గర యూజ్ చేసిన సీలింగ్ డిజైన్ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ప్రొఫైల్ లైటింగ్ ప్యాటర్న్ మొత్తం అంతా. అండ్ ఇక్కడ మనకి టేబుల్ కూడా పెద్ద స్పేస్ అయితే ఎక్కువగా తీసుకోలేదు. చిన్నగా చైర్ మోడల్ టైప్ అయితే తీసుకున్నారు. బాగుంది డిజైన్ మొత్తం అంతా. సింపుల్గా ఉంది లుక్ మొత్తం అంతా ఇక్కడ. అండ్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ డిజైన్ కూడా మనకి మంచిగా ఇచ్చారు. అండ్ టాప్లో హ్యాంగింగ్ లైట్ కూడా వాడారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఈ వాష్ బేసిన్ యూనిట్లో కింద చూసుకున్నట్లయితే హ్యాండిల్లెస్ డోర్స్ అయితే వచ్చాయి స్టోరేజ్ స్పేస్కి. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసిన టైల్స్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫినిషింగ్ ఇదంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ప్లెయిన్ వైట్ కలర్లో అయితే ఇచ్చారు. మనకి దూరం నుంచి చూస్తే పెద్ద కనపడదు కానీ ఇది ఫ్లూటెడ్ లామినేట్. ఇది కొంచెం చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ లైన్ ప్యాటర్న్ అయితే వస్తూ ఉంటుంది లామినేట్ ఫినిషింగ్ మీద. ఫ్లూటెడ్ టైప్ ఇది. సో అంతా కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవి, అవే స్లో క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది. పదండి ఒకసారి మనం కిచెన్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. కిచెన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే బాగా పెద్దగా ఇచ్చారు, స్పేషియస్గా ఉంది కిచెన్ మొత్తం అంతా. అండ్ టోటల్ కంప్లీట్ మొత్తం అంతా కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. ఎక్కడ కూడా హ్యాండిల్స్ ఉన్నట్లుగానే మీకు కనపడవు. అండ్ మొత్తం ఫినిషింగ్ అంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా బాగుంది కిచెన్ మొత్తం అంతా. డైరెక్ట్గా చూస్తే ఇంకా నచ్చుతుంది ఇది. అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ అయితే బాగా కవర్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. వాల్ కొంచెం ఎక్స్టెన్షన్ చేసి గ్రాసరీ ఐటమ్స్ ప్లేస్ వదిలేసి ఫ్రిడ్జ్ అనేది బాగా కవర్ చేశారు. అండ్ ఇదంతా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ టాప్లో ప్రొఫైల్ లైట్ కూడా వచ్చింది చూడండి.
మనకి ఎక్కడ కూడా హ్యాండిల్స్ యూస్ చేయలేదు చూసుకోండి. టోటల్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది మొత్తం అంతా. పుష్ డోర్స్ ఇవి. అండ్ ఇక్కడ మనకి ప్యాంట్రీ అయితే ఒకటి రావడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదిగోండి పెద్దగా లాంగర్ యూనిట్ అయితే ఒకటి ఇచ్చేసారు ఇక్కడ. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి. సో ఇదంతా కూడా ప్యాంట్రీ స్పేస్ ఇది. సో మంచిగా పెద్దగా లాంగర్ యూనిట్ అయితే ఇచ్చారు. ఒకసారి క్లోజ్ చేసేస్తాను ఇది. అండ్ ఇక్కడ మనకి మార్బుల్ చూసారు కదా, సారీ ప్లాట్ఫామ్ చూసారు కదా, ఈ ప్లాట్ఫామ్ మొత్తం అంతా కూడా మనకి క్వాడ్స్ ఫ్రెండ్స్. ఇది క్వాడ్ సత్వారియో ఇది. సో ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ కింద చూసుకున్నట్లయితే కనుక కార్నర్ బాస్కెట్ అయితే ఒకటి రావడం జరిగింది. సో లోపల చూసుకోండి టోటల్ అంతా కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు. సో స్పేస్ అయితే బాగుంది. ఎక్కడికక్కడికి అన్నీ కూడా తీసుకున్నారు వీళ్ళు, ప్రతి ఐటెం కూడా. కంప్లీట్ మాడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో క్లోజ్ చేసేద్దాం ఇది. సో ఈ వర్క్ మొత్తం అంతా కూడా మనకి డీ ప్యాలెట్ డిజైన్ స్టూడియో ఇంటీరియర్స్ వాళ్ళది చేయించారు ఫ్రెండ్స్ ఇది టోటల్ అంతా. వీళ్ళు ఏపీ తెలంగాణ టోటల్ ఎక్కడైనా కూడా చేస్తారు. మనది వైజాగ్, మాది కాకినాడ, లేదు మాది హైదరాబాద్, మాది ఖమ్మం, అట్లా ఏమీ లేదు. ఎక్కడైనా కూడా వీళ్ళు వర్క్ అయితే చేస్తారు. మీకు ఏ విధంగా కావాలి ఏంటి అని చెప్తే దాని పరంగా మీకు డిజైన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్యాండమ్ బాస్కెట్స్ ఫ్రెండ్స్ ఇవి కట్లరీ ఐటమ్స్ కోసం. సో అంతా కూడా సాఫ్ట్ క్లోజర్స్ ఇవి. అండ్ ఇక్కడ మనకి వాల్యూట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది. విత్ హైడ్రాలిక్ హింజెస్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. చాలా మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు. హింజెస్ కూడా మంచి క్వాలిటీగా అయితే ఉన్నాయి. అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక సౌత్ సైడ్ వాల్ కూడా స్టోరేజ్ స్పేస్ బాగానే ఇచ్చారు. మనం చూసే టైంలో ఏంటంటే బాగా ఎక్కువ స్టోరేజ్ ఇచ్చేసారు అన్న ఫీలింగ్ అయితే ఏం కనపడదు. ఎందుకంటే టోటల్ అంతా కూడా వైట్ కలర్ థీమ్లో ఉంది కాబట్టి బాగా ఎక్కువ స్టోరేజ్తో ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే ఉండదు. కాకపోతే స్టోరేజ్ అయితే కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. ఆ ఫీలింగ్ అయితే రాదు వైట్ కలర్ థీమ్ డిజైన్ వల్ల. సో చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ప్యూరిఫైర్ ఫ్రెండ్స్ ఇది. సో బయటికి కనపడకుండా మనకి ఈ విధంగా డోర్స్తో కవర్ చేశారు. బాగుంది. వర్క్ మొత్తం అంతా కూడా చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు. టోటల్గా 3000 SFT ఫ్రెండ్స్ ఇది. ఈస్ట్ ఫేసింగ్ 4 BHK ఫ్లాట్ ఇది. ఇంకొక 2 రూమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి వీళ్ళు ప్రైస్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. సో ప్రైస్ వచ్చేసరికి పెర్ SFT కాస్ట్ అనేది 1800 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం తీసుకున్న మోడల్ బట్టి అయితే ఉంటుంది. యాక్రిలిక్ ఫినిషింగ్ తీసుకుంటున్నామా లేదంటే నార్మల్గా తీసుకుంటున్నామా, అండ్ మనకి హింజెస్ ఎట్లాంటివి యూజ్ చేస్తున్నాము, వాల్ పేపర్స్ ఎట్లాంటివి యూజ్ చేస్తున్నాము, సీలింగ్ డిజైన్స్ ఎట్లా, అలా టోటల్ అంతా కూడా మనం తీసుకున్న ప్యాటర్న్ బట్టి డిజైన్ బట్టి టోటల్ మనకి ప్రైస్ అయితే వేరీ అవుతుంది. మినిమం వీళ్ళు వచ్చేసరికి 1800 అయితే ఛార్జ్ చేస్తున్నారు SFT కాస్ట్ అనేది. ఇది స్లైట్లీ నెగోషియేట్ అంటే లైట్గా తగ్గే అవకాశం కూడా ఉంది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి. సో ఎవరు ఎక్కడైనా కూడా ఏదైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకుందాం, మా ఇంటికి లేదంటే ఫ్లాట్కి ఎక్కడైనా కూడా ఇంటీరియర్ వర్క్ చేయించుకుందాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. టాప్లో చూడండి టోటల్ అంతా జిప్సమ్ సీలింగే, ప్రొఫైల్ లైటింగ్ అయితే వచ్చింది. అండ్ 3 స్పాట్ లైట్స్ కూడా బాగా కనపడుతున్నాయి వాల్పేపర్ మీద పడినప్పుడు. ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే వార్డ్రోబ్ మొత్తం అంతా కూడా ట్యాన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. కింద స్లైడింగ్, టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. సో పదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. సో ఇదే లాస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఈ బెడ్రూమ్ చాలా బాగుంటుంది, బాగా స్పేషియస్గా ఉంటుంది రూమ్ అనేది. సో చూసారు కదా టోటల్ ఇదంతా కూడా ఎక్కడ కూడా డార్క్ కలర్స్ కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కానీ అట్లయితే ఏమీ లేదు. చూడడానికి చాలా సింపుల్గా నీట్గా మంచి ప్రీమియం రేంజ్లో వర్క్ అయితే వీళ్ళు చేంజ్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళకి. సో ఈ ఫ్లాట్కి వచ్చేసరికి ఈ 3000 SFT 4 BHK ఫ్లాట్కి వచ్చేసరికి 26 lakhs అయితే అయ్యింది. ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు వీడియోలో చూస్తున్న వాళ్ళు కూడా ఏదైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళ కాస్ట్ ఇంకా తక్కువే అవ్వచ్చు. ఎందుకంటే సైజెస్ బట్టి తీసుకున్న మోడల్స్ బట్టి ప్రైస్ అయితే తగ్గుతుంది. దీనికైతే 26 lakhs అయితే అయ్యింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్గా వాల్పేపర్ అట్లా కాకుండా బెడ్ బ్యాక్ సైడ్ ప్యానలింగ్ వర్క్ అయితే చేయించారు. సో కలర్ కూడా బాగుంది, లైట్ క్యాపుచినో కలర్ షేడ్లో వచ్చింది. హ్యాంగింగ్ లైట్స్ కానీ గోల్డ్ స్ట్రిప్ కానీ ఇదంతా కూడా బాగుంది. అండ్ చిన్న వార్డ్రోబ్ అయితే ఇచ్చారు ఇక్కడ.
సైడ్ ఇది ఒక మిర్రర్ అయితే ఇచ్చేసారు, చిన్న డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి. కానీ అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దాని ఫ్రంట్ సైడ్ ఏరియా మొత్తం అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఆ ప్లేస్ కూడా అలా వదిలేకుండా స్టోరేజ్ స్పేస్కి బాగా ఇచ్చారు. ఇక్కడ ఇది చూడండి, స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. కంప్లీట్ ఫ్లోర్ టు సీలింగ్ టోటల్ అంతా కూడా గ్లాస్ డోర్స్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి ఎర్మాడియా స్లైడింగ్ వాటర్ ఫ్రెండ్స్ ఇది. అండ్ మిర్రర్ ఇచ్చేసారు. అండ్ ఈ రైట్ సైడ్ కూడా స్టోరేజ్ స్పేస్ బాగా ఎక్కువగానే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో టోటల్ కంప్లీట్ ప్రీమియం రేంజ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా. లోపల స్టోరేజ్ స్పేస్ ఇదిగోండి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో అనేది. మీరు ఎప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే తప్పకుండా ఇది మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఈ వీడియో అనేది లైక్ చేసి కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇంటీరియర్ కోసం ఏదైనా డౌట్ ఉన్నా లేదు ఇదే విధంగా మీరు కూడా ఇంటీరియర్ చేయించుకుందాం అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, వరకు మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.